గాంధీభవన్లో కాంగ్రెస్ నేత విహెచ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఓడు 1500 అమ్మిండు, ఓడు 3000 అమ్మిండు. కొందరేమో ఉన్న సంచులకి మేము 10,000 ఇస్తాం, తీసుకోలేకుంటే లేదని ఈ విధంగా మిర్చీలు రైతులందరికీ నోట్లో మట్టి కట్టిండ్రు. మరి ప్రభుత్వం గతంలో అమ్ముకున్న వారికి కూడా ఈ ధర ఇవ్వాలి కదా. గతంలో వాళ్ళు ఎక్కడెక్కడ అమ్మిండ్రని వెరిఫై చేయాలి, ఇవ్వాలి. ఇకపోతే కేంద్ర ప్రభుత్వం ఏదో 5,000 1,500 కాదు, మినిమం ఒక 10,000 ఇచ్చినుంటే అక్కడక్కడికి సరిపోతుండే. దానికి మరి హరీష్ రావు అంటూ మేము ఎప్పటి నుంచో ఉత్తరాలు రాసినాం, కోల్డ్ స్టోరేజీలు పెట్టమని 2 ఏళ్ల కింద రాసినాం. మీరు పొద్దున్న లేస్తే ఢిల్లీకే పోతారు కదరా బాబు, పోతావు, మీ ముఖ్యమంత్రి పోతాడు. ముఖ్యమంత్రి నిన్న పోయిండు, కానీ మిర్చి రైతుల గురించి ఎక్కడ మాట్లాడిందా చెప్పండి. ఆయన కేవలం ఏమంటుండంటే మీరు ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ ఎవరిని పెడితే వానికి మద్దతు ఇస్తా అంటున్నాడు. అంటే ముఖ్యమంత్రి గారి ఆలోచన ఎట్లున్నదో దీంతో అర్థమవుతుంది. ఒక పక్క ప్రతి రైతులకు, అదేవిధంగా ఇంకో పక్క మిర్చి రైతులకు అన్యాయం జరుగుతుంటే మాది రైతుల ప్రభుత్వం అంటారు, రైతుల గురించి ఢిల్లీలో మాట్లాడరు. ఒకరికొకరు అటు ఢిల్లీ ఇటు తెలంగాణ ఇద్దరు ప్రభుత్వాలు రైతులకు మోసం చేస్తున్నది నా ఉద్దేశం. రైతులకు మోసం చేసే అలవాటు అయిపోయింది మీకు. ఎన్నికల ముందు రైతు రాజ్యం అంటారు, రైతులే మా దేవుళ్ళు అంటారు, రైతులే దేశానికి వెన్నుముక్క అంటారు. ఆఖరికి వాళ్ళను 10% ట్రైబల్కు రిజర్వేషన్ జైల్లో పెట్టారు. కనుక ఇప్పటికన్నా మీ ఇద్దరు దాగుడు మూతులు ఆపేయండి, రైతులకు నిజంగానే సాయం చేయండి. అయితే ఇవాళ మిర్చి రైతులు ఒక పక్క, పసుపు రైతు కూడా ఒకటి చనిపోయడం జరిగింది. ధర తక్కువ వస్తుందని తెలుసుకొని అప్పులపాలు అయిపోతాయని ఆవేదనతో ఒకటి చనిపోయాడు. మరి మీ ప్రభుత్వం చనిపోయిన వాళ్ళు రైతుల గురించి ఆలోచన చేయకుండా టిఆర్ఎస్ వాళ్ళు మాత్రం దిగ్విజయ్ సింగ్ మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తారని. అంటే ఇది దారి మళ్ళించే కార్యక్రమం. ఇష్యూ సీరియస్నెస్ మీకు తెలియదు. రైతులు సీరియస్గా ఉన్నారు, రైతు కుటుంబాలు ఏం కావాలని మీకు ఆలోచన లేదు, కేవలం పొలిటికల్ మైలేజ్. నేను నిన్ననే చెప్పిన, అదేదన్నా ఉంటే అనురాగ్ శర్మ రమ్మను ఎంక్వైరీ చేసుకోమని చెప్పుమని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం, దానికి పబ్లిసిటీ తీసుకోవడం.